మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలోకి చిరుత చొరబడింది. యూనివర్సిటీలో చిరుత సంచారాన్ని గమనించిన ఉద్యోగులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీశాఖ అధికారులు వచ్చేలోపు చిరుత అడవిలోకి జారుకుంది. అయితే రాత్రి సమయంలో చిరుత సంచారంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. ఇక తిరుపతిలో వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలోకి అయితే చిరుత చొరబడినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కూడా కలంకాలం రేపినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే కూడా యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్, అదేవిధంగా ఐ బ్లాక్, అదేవిధంగా జీ బ్లాక్ మధ్యలో కూడా ఈ చిరుత సంచారం అయితే కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా కూడా అక్కడ విద్యార్థులంతా కూడా భయాందోళనకు అయితే కూడా గురైనట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే అక్కడ నైట్ గార్డ్స్ ఉంటారో వీళ్ళు కూడా వెంటనే అప్రమత్తమై ఎవరు కూడా రాత్రి సమయాల్లో బయట తిరగకుండా కూడా విజిల్ వేస్తూ కూడా అక్కడ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. వెంటనే దీనికి సంబంధించి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకునే లేపే ఈ చిరుత కూడా ఇటు అడవిలోకి తిరిగి వెళ్ళినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అంటే శేషాచల అడవి అక్కడ యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న నేపథ్యంలో కూడా తరచూ ఇక్కడ చిరుతలే కాదు ఇటు ఎలుగుబంట్ల సంచారం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఇటు విద్యార్థులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు కూడా ఈ ప్రాంతానికి చిరుత కూడా అనేక సార్లు కూడా వచ్చినట్టు కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే కూడా ఇక్కడ ఉన్నటువంటి వీసీలు ఉన్నారో, అధికారులు, ప్రత్యేక అధికారులు ఉన్నారో వీళ్ళంతా కూడా చొరవ తీసుకొని ఇటు యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా పెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెల్వం, అంటే చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏమన్నా ఏర్పాటు చేశారా మరి? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే గతంలోనే తిరుమల ఘాట్ అంటే తిరుమల నడక మార్గం సంబంధించి కూడా ఒక చిన్నారి పైన కూడా దాడి చేసిన నేపథ్యంలో సుమారు 360కి పైగా కూడా ఇటు ట్రాప్ కెమెరాలు అయితే కూడా ఏర్పాటు చేసినారు. ఎప్పటికప్పుడు చిరుత కదలికల్ని గుర్తించే విధంగా కూడా ఏర్పాటు చేసి గతంలో సంబంధించి కూడా 6 పులుల్ని కూడా ఇటు టీటీడీ అధికారులు కూడా బంధించి దాంట్లో 2టిని మాత్రం జూకి తరలించి మిగతా 4 చిరుతలను కూడా మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలోకి అయితే కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఇటు తాజాగా నిన్న రాత్రి ఎస్వి యూనివర్సిటీలో కూడా ఇటు చిరుత రావడం ఇటు భయాందోళనకి అయితే గురి చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మరిన్ని ట్రాప్ కెమెరాలు కూడా అమర్చి అదేవిధంగా చిరుతలు రాకుండా ఇటు ఒకటి బోన్ ద్వారా అయినా వాటిని బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో అయినా వదలాలని చెప్పి ఒకటి విద్యార్థులు, లేదంటే లేని పక్షుల్లో ఈ చుట్టూ కూడా ఇటు ప్రహరీ గోడని కానీ అదేవిధంగా పెన్షన్ కానీ వేయాలని చెప్పి కూడా ఇటు విద్యార్థులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.